తెల్లాపూర్ మున్సిపాలిటీ అభివృద్ధితో పాటు అవినీతి ఆక్రమణలో కూడా దూసుకుపోతుంది. గ్రామాలకు చెరువులు పట్టుకొమ్మలు. అటువంటి చెరువులను అభివృద్ధి పేరు మీద కలుషితం చేయడమే కాకుండా వరద కాలువలను సైతం కుదించి కబ్జాలు చేస్తూ అక్రమ నిర్మాణాలు చేస్తున్నాయి కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థలు. అందుకు అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు తోడు కావడంతో యథేచ్ఛగా ఈ దందాలు సాగుతున్నాయి. తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఉస్మాన్ నగర్ పై ప్రాంతంలో ముప్పా డెవలపర్స్ అనే రియల్ సంస్థ ఏకంగా చెరువులకు సంబంధించిన వరద కాలువలో తమ ప్రహారీ గోడ నిర్మించారు. ఈ విషయం ప్రక్క రైతులు సమాచారం ఇవ్వడంతో అధికారులు, స్థానిక నాయకులు ఎవరి అంతటా వారు వచ్చి ఆ సంస్థతో మాట్లాడి వెళ్ళారు. కానీ ఆ కాలువలో నిర్మించిన ఆ ప్రహారీ గోడ మాత్రం తీయలేదు. ఇప్పటికీ ఆ విధంగానే ఉంది. ఈ విషయాన్ని స్థానిక రైతులు మరియు మాజీ సాగునీటి సంఘం చైర్మన్ వడ్డే నరసింహులు టీసీటీ న్యూస్ను కలవగా అక్కడికి వెళ్ళి వివరాలు సేకరించడం జరిగింది. పై అధికారులకు తప్పకుండా తెలియజేస్తామని తెలిపాము. అక్కడ ఏమి జరుగుతుంది, ఆ ముప్పా డెవలపర్స్ ఏమి అక్రమాలను నిర్మించారు అనే విషయాలు ఆ రైతులు, ఆ మాజీ చైర్మన్ మాటల్లోనే ఒకసారి విందాం. అధికారులు కానీ, రెవెన్యూ అధికారులు కానీ ఎవరు కూడా ఇంత పెద్ద నిర్మాణం జరుగుతుంటే కూడా ఒక అధికారి కూడా వచ్చి ఇక్కడ స్పందించడం లేదు. ఆల్రెడీ నిర్మాణమే జరిగిపోయింది. వరదకాలు ఈ కొన నుంచి ఆ కొన పెద్ద గైడ్ వాళ్ళు కట్టడం జరిగింది. మరి కల్వర్ట్ కూడా ఇక్కడ రేపు మూసేయడం కూడా జరుగుతుంది. మరి ఇంత పెద్ద ప్రమాదం ఇక్కడ జరుగుతున్నా, ఇంత పెద్ద అక్రమం ఇక్కడ జరుగుతున్నా, ఇంత పెద్ద కబ్జా చేసి కాలం కబ్జా చేసి ఇంత పెద్ద నిర్మాణం ఇక్కడ చేస్తున్నా కూడా మరి ఒక అధికారి కూడా స్పందించలేడంటే స్థానిక నాయకులు కానీ, మరి ఇక్కడ స్థానికున్న కౌన్సిలర్ కూడా మరి ఎందుకు ఇక్కడ వచ్చి స్పందిస్తలేడు. ఇవాళ ఈ నిన్న మొన్న జరిగిన కట్టడాలు కావి ఇవి ఇంచుమించు 6 నెలల నుంచి కడుతున్న కట్టడాలు కాబట్టి మరి స్థానిక కౌన్సిలర్ కూడా మరి కళ్ళు మూసుకున్నాడా? స్థానిక కౌన్సిలర్ మరి ఇంత పెద్ద కట్టడాలు జరుగుతుంటే ఏం చేస్తున్నాడు? మరి స్థానికులు, రైతులు ఇవాళ ఇక్కడ ఆవేదన చెందుతుంటే కూడా మరి రైతులకి సహకారం చేసి ఎవరు కూడా ముందుకు వస్తలేరు. రైతులను ఆదుకునే నాయకుడు లేకుండా పోయాడు, రైతులను ఆదుకునే అధికారులు లేకుండా పోయాడు. ఇవాళ పెద్ద పెద్ద బిల్డర్ వచ్చి ఇవాళ కాలువలు కబ్జాలు చేస్తుంటే దాన్ని ఆపొచ్చే ఒక అధికారి లేడు, ఆపే అధికారి లేడు. మరి వల్ల ఇంత పెద్ద కట్టడం కాలంలో జరిగిందంటే మరి ఇరిగేషన్ అధికారులు కానీ, రెవెన్యూ అధికారులు కానీ, స్థానిక నాయకులు కానీ ఎన్ని లక్షల ములుపుడు ముట్టే కానీ ఇక్కడ నిర్మాణం మొత్తం కంప్లీట్ అయి వచ్చింది. ఇవాళ చూస్తుంటే మళ్ళీ కూడా పిల్లలు కూడా కనబడుతుంది. కాలువనే ఇంచుమించు వరదకాలకు ఇంచుమించు 5-6 ఫీట్లు జరిగి మరి నిర్మాణం ఇంత పెద్ద నిర్మాణం చేస్తే మరి స్థానిక అధికారులు ఇప్పటికైనా స్పందించి ఇరిగేషన్ డివిజన్, సంగారెడ్డి డివిజన్ ఈ గారు కానీ, మరి పొడంచేరు సబ్ డివిజన్ ఇరిగేషన్ డి గారు కానీ, ఏఈ గారు కానీ, స్థానిక రెవెన్యూలు కానీ, ఆఫీసర్లు కానీ, మరి కలెక్టర్ గారు కానీ ఎంబడే స్పందించి ఇమ్మీడియట్గా ఏదైతే ఈ వరదకాలంలో ఈ గోడ కట్టిండో, గైడ్వాల్ కట్టిండో ఇమ్మీడియట్గా దీన్ని మీ చట్టపరంగా దీన్ని డిస్మెంటల్ చేసి ఎవరైతే ఈ గోడ నిర్మాణం చేశారో కాలువల వాళ్ళపైన చట్టపరంగా శిక్ష తీసుకోవాలని నేను స్థానిక ఉన్న ఇరిగేషన్ అధికారులు కానీ, రెవెన్యూ అధికారులు కానీ, మరి స్థానిక ఉన్న కౌన్సిలర్ కానీ, నాయకులకు కానీ, మరి కలెక్టర్ గారి కూడా నీ యొక్క ఈ టీసీటీ న్యూస్ తరఫున నేను వాళ్ళకి విరమించుకుంటున్నాను. ఇక్కడ నాలంటే అన్ని చేనులకి వచ్చిన నీళ్ళు మా దాంట్లోకి రావడం అవుతుంది. ఇదొక కల్వేడు అని అన్నారు. కల్వేడు కాదు, వచ్చిన నీళ్ళు వెళ్ళిపోతుండే. ఈయన చౌదరి అని అనటైన ఆ యాప చెట్టు వరకు పోతుండే. అది దాన్ని ముంగటికి గోడ కట్టి ఈడ గజస్తంభం వాళ్ళు ఇది పెట్టిండు, వచ్చి చూపెట్టినా కానీ ఇద్దరి మధ్యలో ఇంత ఇడుచుకొని కడదాం సార్ అని చెప్పినా కానీ ఆయన మొండి కథలకు ఆయన ఏగి మేము ఎన్ని మాటలు చెప్పినా కానీ మా మాట వినకుండా చెప్పారు. కానీ ఇక మాతో కూడా అయితే లేదు. కానీ చెప్పిన కౌన్సిలర్కి చెప్పినా మేము గులగొడతా అని అన్నాడు. చెప్పిండు, ఆయన కూడా చెప్పిండు, ఇప్పుడు కూడా చెప్తున్నాడు మొత్తం గులగొడతా అని అన్నాడు. ఫోన్ చేసి చెప్పిన అన్న మలేషియాకి నేను చెప్తా అని అన్నాడు. అప్పటి నుంచి చెప్తా ఉన్నాం. కానీ ఇప్పుడు ఆయన కూడా పొద్దున కౌన్సిలర్ ఉమేష్ గారు కూడా చెప్పారు, ఏది కొన్న గూల కొట్టేస్తామన్నా దాన్ని ఏదైనా పట్టించుకుందాము అని అన్నాడు. కాకపోతే నేను లేను, నువ్వు మాట్లాడు అన్నతోనే అన్నారు. నేను ఇది మొత్తం గోడ చౌదరి ముప్ప వాళ్ళు కట్టిన గోడ మాకు నష్టపరిహారం మొత్తం చేనులో ఇది మొత్తం వాగానే నీళ్లు వచ్చి నా చేను పాడైపోతుంది. పైనుంచి వచ్చిన నీళ్లు కల్వెట్టు వచ్చి నా దాంట్లోకి తెగిపోతున్నది. నేను పంట చేసినా పాడైపోతున్నది. ఓ లక్షల పంట పాడైతున్నది. చేసుకునేందుకు ఎవడు ముంగటికి వస్తలేడు.
చేసిన పని మట్టి పాలైపోతుంది. కాలువ కట్టడంతో నీ పంట ఒకటి ఖరాబ్ అవుతుందా, ఇంకేమైనా నష్టం జరుగుతుందా ఊరికేమన్నా? ఊరికి నష్టం అవుతుంది, నా పంటకు నష్టం. ఇక్కడ వచ్చే నీళ్ళు కాక అక్కడ దొల్లి మన ఎస్సీ బస్సుకి నీళ్ళు పోవడం అవుతుంది. వంపు ఎక్కడ ఉంటే ఒకటి అక్కడ పోతుంది అన్న. ఆ వంపు ద్వారా ఎస్సీ బస్సు కూడా తాండవం ఆడుతుంది వాటరు అట్లా. ఇప్పుడు ఈ కాలువ ఏం దాకున్నది, ఇది ఎక్కడ పోతుంది కాలువ? ఈ కాలువ నీళ్ళు ఇక్కడ నుంచి చెల్లికుంట్లకు పడతాయి నీళ్ళు. అక్కడ కొట్టింది 4 ఉన్నాయి. అక్కడ పలుగడ్డ కానీ అక్కడ విశాపతి యాదవ్ది అక్కడ ఉంది ఒకటి, ఆడ ఉంది. ఈ కాలువ కట్టడంతో మాకు చాలా ఇబ్బంది అవుతుంది. కాలువ కట్టింది కదా, మరి ఎవరైనా అడిగిర్రా ఏంది, మరి తీస్తా అంటున్నా ఇట్లా ఉంటుందా ఏంది? ఆయన తీయని మొండి పట్టుతో చేస్తున్నాడు. దాని నుంచి మీ ద్వారా స్పందన అయింది. ఇప్పుడు మేమేం చేస్తాము, మా అధికారుల దగ్గర తీసుకుపోతాం, ప్రజాప్రతినిధులు తీసుకుపోతాం. మీరు అధికారులు అడిగిర్రా లేకపోతే వీళ్ళని అడిగితే ఎట్లా? మేము అడిగినాము, చేసే ప్రయత్నం చేసాము. వాడు మొండిగా చేస్తుండ. ఆయన మొండిగా చేసినప్పుడు మేము అధికారులతోనే న్యాయం జరిపించుకోవాలని మేము కోరుతున్నాం. అంతే. కౌన్సిలర్ ఏం చేసిండు మరి? కౌన్సిలర్ కూడా వార్నింగ్ ఇచ్చిన అని చెప్పిండు. 2 మాటలు ఆయన కూడా ఒకసారి 2 సార్లు వచ్చిండు. ఇది గులగొట్టాలని ఆయన కూడా వచ్చిండు. ఆయన చెప్పిన మాట కూడా నింటలేరు, అది చేసే పద్ధతి చేస్తాము అని ఇప్పుడు కూడా ఫోన్ చేస్తే మలేషియాను వస్తున్నాడు ఉన్నట్టే నేను ఒక ప్రత్యేక పని మీద పోతాను మలేషియాకు ఫోన్ చేస్తాను. అధికారులకు ఎవరైనా చెప్పినా? అంతకుముందు తక్కువ వచ్చింది అప్పు చాలా రోజులు పంట పెట్టినప్పుడు కూడా ఇదే అవస్థ పడ్డది. చూసినాము చేసినాము. అంతకుముందు కూడా చిన్న గుడిసెలు వేసి లేబర్ కాలనీ వేసి ఇప్పుడు సెల్లింగ్ ఆఫీస్ చేసిండు ఈయన. ఒక పుల్లల డబ్బి అటువంటి 20 గుంటలల్లో ఈయన ఒక ఆఫీస్ జరగడం అవుతుంది. ఆయన ఎంతవరకు న్యాయము మీ ద్వారా చూసుకోవాలని కోరుతున్నాము. ఏదైతే ఇక్కడ 30 వారు ఇక్కడ వరద కాలువను కబ్జం చేసి ఎక్కడైతే నిర్మాణం చేపట్టిరో మరి ఈ వరద కాలువల ఏదైతే యాప చెట్టు బౌండరీ ఉందో యాప చెట్టు బౌండరీ కాడికి వెళ్ళి మరి చివరి వారు కూడా ఈ గోడ డిస్మెంటల్ చేయని ఎడల ఇరిగేషన్ అధికారులు కానీ రెవెన్యూలు కానీ మరి స్థానిక కౌన్సిలర్లు కానీ ప్రజాపతులు కానీ మరి తెల్లాపూర్ కమిషనర్ గారి ఎవరు అందరు కూడా చొరవ తీసుకొని వెంటనే స్పందించి ఏదైతే యాప చెట్టు బౌండరీ ఉందో అక్కడి నుంచి చివరి వరకు ఈ గోడ మొత్తం డిస్మెంట్ చేయాలి. ఒకవేళ ఇట్ట వారం రోజుల గిట్ట వాళ్ళు చట్టపరంగా చర్యలు తీసుకొని డిస్మెంటల్ గోడ చేయని ఎడల మేము మరి నెక్స్ట్ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ ధర్నా కార్యక్రమం కూడా చేపడతామని చెప్పేసి ఉస్మానాబాద్ గ్రామస్తులు రాని కూడా అందరూ రెడీ ఉన్నారు. ఎందుకంటే ఈ వరద ఇక్కడ ఆగడం వల్ల రేపు అక్కడ ఉస్మానాబాద్లో ఉన్న ఎస్సీ బస్తీ కూడా రేపు పొద్దున ప్రమాదాలు పడే ఉందని చెప్పేసి అక్కడ వాళ్ళు కూడా భయాందోళన చెందుతున్నారు. వర్షాకాలం స్టార్ట్ అయింది. ఇప్పుడు ఈ వాటర్ యాక్చువల్గా అయితే ఇక్కడ ఈ కట్టడాలు జరగకుంటే ఫస్ట్ ఎప్పుడైతే ఇంతకుముందు అక్కడ బంధు కానీ ఇక్కడ బంధు కానీ రైతులు సాగు చేసుకున్నప్పుడు ఎలాంటి కాలం డిస్టర్బ్ చేయలేదు, ఎవరు కూడా ముట్టుకోలేరు. రైతులు సాగు చేసిన రోజులు ఈ పంట కాలువ మంచిగా ఉండే, ఈ చెలుకుంటకు నీళ్ళు పోతుండే, ఎక్కడ కూడా ఇరుపక్కల ఎక్కడ కూడా నీళ్ళు డ్యామేజ్ కాలే. మరి వల్ల ఈ పెద్ద పెద్ద బిల్డర్లు వచ్చి మరి వల్ల వరద కాలువలు కబ్జా చేసి నిర్మాణం చేస్తున్నా కూడా స్థానిక ఇరిగేషన్ వాళ్ళు కానీ రెవెన్యూలు కానీ మరి తెల్లపురం మున్సిపల్ కమిషన్ సిబ్బంది కానీ ప్రజాపతులు కానీ ఎవరు కూడా మరి పట్టించుకోకపోగా మరి వాళ్ళ ఈ నిర్మాణం వల్ల ఇక్కడ నీళ్ళు ఈ వరదకాలం పోయే నీళ్ళు చెల్లికుంట పోకుండా ఆగడం వల్ల రేపు ఫ్యూచర్లో భారీ వర్షాలు పడితే ఉస్మానాబాద్లో ఉన్న ఎస్సీ బస్తీ మునిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి సంబంధిత అధికారులు వెంటనే స్పందించి చట్టపరంగా ఈ గోడని డిస్మెంటల్ చేయాలని టీసీటీ న్యూస్ ద్వారా నేను సంబంధిత అధికారులకు తెలియజేస్తున్నా.